గాడ్ ఈజ్ యువర్ హీలర్ అనే కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. నా పేరు స్వెయిన్ మ్యాగ్నే పీడర్సన్. నేను నార్వే దేశంలో జీసస్ హీల్స్ మినిస్ట్రీస్ పరిచర్యల ద్వారా సువార్తీకునిగా పరిచర్య చేస్తున్నాను. యేసయ్యను అద్భుతాలు చేసే దేవునిగా నేను ప్రకటిస్తున్నాను. ఈ వీడియోలో కొన్ని నిమిషాల పాటు దేవుని అద్భుతమైన మాటలను మీతో పంచుకుని ఆ తర్వాత మీలో వ్యాధులతో బాధపడే వారందరి కోసం నేను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను. ఈ వీడియో చివర్లో నాతో పాటు మీరు కూడా ప్రార్థనలో ఏకీభవించి దేవుని అద్భుత కార్యములను అనుభవించండి. దేవుని ప్రేమ ఎలాంటిదంటే, మనం చేసిన ఘోరమైన ఆకృత్యాలు ఉన్నప్పటికీ దేవుడు మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు. ఆయన ప్రేమకు ఎలాంటి హద్దులు లేవు. ప్రత్యేకమైన నైతిక లక్షణాలు కానీ లేక మరే ఇతర మానవ అర్హతలు ఉండాలి అనే డిమాండ్లు కూడా లేవు. దేవుడు ఈ భూమి మీద ప్రతి మానవుణ్ణి సమానంగా ప్రేమిస్తాడు. ఇందులో ఎలాంటి భేదమూ లేదు. కానీ మన జీవితాల్లో మనం మాత్రం వేర్వేరు నిబంధనలు లేదా షరతులపై మాత్రమే మనము ప్రేమిస్తాము. కేవలం మన పట్ల మర్యాదగా దయగా ప్రవర్తించే వారిని ప్రేమించడానికే మనము మొగ్గు చూపుతాము. అలాగే మనల్ని ఇష్టపడని వారితో సంబంధం పెట్టుకోవడానికి కూడా మనము ఆసక్తిని చూపించము. నిజమా కాదా? అయితే దేవుడు మాత్రం మనలాంటివాడు కాదు. ఒక నేరస్తుణ్ణి ఆయన ఎంతగా ప్రేమిస్తాడో మంచివారిని కూడా అంతే ప్రేమిస్తాడు. ఇందులో ఎలాంటి భేదమూ లేదు. దేవుడు ప్రతి మానవుణ్ణి సమానంగా ప్రేమిస్తాడు. మనమైతే కేవలం కారణాన్ని బట్టి మాత్రమే ప్రేమిస్తాము, కాని దేవుడు అలా కాదు. ఆయన ప్రేమకి ప్రత్యేకమైన కారణాలంటూ ఉండవు. ఈ విషయానికి గొప్ప రుజువు ఏమిటంటే, ఈ లోకంలోని మానవులను తీర్పు నుండి రక్షించడానికి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును ఈ భూమి మీదకి పంపించాడు. సమస్త మానవాళి కోసం ఆయన బలియాగమయ్యాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16 నుండి 18 వచనాల్ని చదివితే అక్కడ ఇలా రాయబడి ఉంటుంది: దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు తన కుమారుని లోకములోనికి పంపలేదు గాని ఆయన ద్వారా లోకము రక్షణ పొందునట్లు పంపెను. ఆయన యందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు. విశ్వాసముంచని వానికి దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసముంచలేదు గనుక ఇప్పుడే తీర్పు తీర్చబడినది. మరొక్క మాటను కూడా మనం చూద్దాం. రోమాపత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ఈ విధంగా ఉంటుంది: అయితే మనము ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కోసం చనిపోవడం ద్వారా దేవుడు మన పట్ల తన ప్రేమను రుజువు చేస్తున్నాడు. ఇది మరొక వ్యక్తి పక్షాన అంకిత భావంతో కూడిన ప్రేమను వివరిస్తుంది. ఇందులో శ్రద్ధ వహించడం, ఇతరులు మంచిగా ఉండాలని కోరుకోవడం మరియు తన పొరుగువాని కోసం త్యాగం చేయడం కూడా ఇమిడి ఉంది. ఇదే క్రైస్తవ్యంలో ఉన్న గొప్పదనం. ఇది అస్థిరమైన భావోద్వేగాలపై ఆధారపడకుండా కేవలం సంకల్పంపై ఆధారపడినటువంటి దేవుని యొక్క స్వచ్ఛమైన పరిపూర్ణమైన ప్రేమ. ఎంత ఖర్చైనా సరే నిజంగా ఆ వ్యక్తి ఇష్టపడదగినవాడా, అర్హుడా అనేదానితో సంబంధం లేకుండా ప్రేమించడానికి నిర్ణయించుకున్న ప్రేమను ఈ పదం వివరిస్తుంది. దేవుడు మనపై చూపించే ప్రేమ కూడా అటువంటిదే. అంతేకాదు, ఈ స్వచ్ఛమైన ప్రేమను దేవుడు మీ అందరిపైన కలిగి ఉన్నాడు. ఒకవేళ మీకు అలా అనిపించకపోయినా కూడా దేవుని యొక్క ప్రేమను నమ్మండి. సృష్టికర్త అయిన దేవుడు మనతో ఉన్న సంబంధాన్ని పునరుద్ధరించాలని కోరుకున్నాడు. అందుకే తన కుమారుణ్ణి పంపించి తన ప్రేమను రుజువు చేసుకున్నాడు. ఈరోజు మీరు ఎలాంటి బలహీనతతో బాధపడుతున్నప్పటికీ ఒక్కసారి ఆయన వైపు చూస్తే ఆయన మీ జీవితంలో అద్భుతాల్ని, ఆశ్చర్యాల్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన వైపు చూసి ఆయన్ను మీ హృదయంలోకి ఆహ్వానించడానికి నేను మీకు సహాయం చేస్తాను. నాతో పాటు మీరు కూడా ఏకీభవించి కళ్ళు మూసుకొని ఇలాగూ ప్రార్థించండి: యేసయ్యా, నేను మీకు వ్యతిరేకంగా పాపం చేశాను. మీరు నా పాపముల నిమిత్తం సిలువలో మరణించారని నేను నమ్ముతున్నాను. మీరు మరణాన్ని జయించి మృతుల్లో నుండి లేచి ఈనాడు సజీవునిగా ఉన్నారు. నేను నా పాత పాపపు జీవితాన్ని విడిచిపెట్టగోరుచున్నాను. మిమ్మల్ని నాకు ప్రభువుగా ఉండమని వేడుకొనుచున్నాను. ఈరోజే నా హృదయంలోకి ప్రవేశించండి. దయచేసి నేను చేసిన అన్ని పాపములను క్షమించండి. ఇక నుండి నేను మీకోసం జీవించాలని ఆశపడుచున్నాను. ఈరోజు నన్ను రక్షించినందుకు మీకు స్తోత్రములు. ఆమెన్.